బృహద్వాసిష్ట సిద్ధాంతముద్ధరింప అవతరించిన శ్రీమద్ రాముడుగు శివరామ దీక్షిత పారంపర్యులు మద్గురుదేవులు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి పాదపద్మములకు, సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు ఈరోజు మనం పరాభవనామ సంవత్సరం జ్యేష్ఠమాస కృష్ణపక్ష సప్తమి తిథి సరి అయినటువంటి 2026వ సంవత్సరం జూలై నెల 7వ తారీఖు శ్రీ నిర్మలానంద చాగవరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎందరో దాతల సహకారంతో వారి యొక్క నిరంతర గురుసేవకు ప్రత్యక్ష తర్కాణంగా మనం దర్శిస్తున్నటువంటి ఈ శివరామ దీక్షిత అచల గురు మందిరం 11వ వార్షిక కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ద్వాదశి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు నగధీనులైనటువంటి శివరామ దీక్షిత సిద్ధాంత పెద్దలు ఈనాడు వివిధ మాధ్యమాలలో కానీ అదేవిధంగా వారి యొక్క శిష్యులకు గురు శిష్య న్యాయంగా బోధనలు చేస్తూ మనకు పెద్దలు ఏదైతే అందజేశారో దానిని విచ్చలవిడిగా అందరికీ అందచేయాలి అనేటువంటి సత్సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నారు, సఫలీకృతులవుతూ ఉన్నారు. అయితే ఆశించిన స్థాయిలో శివరామ దీక్షిత అచల సిద్ధాంత బోధ జన బాహుళ్యంలోకి వెళ్ళటం లేదు. కారణం ఏంటంటే గూఢార్థమెరిగినటువంటి మహనీయులు వారిని కనుగొనటం సాధారణమైనటువంటి మానవులకు సాధ్యం కానటువంటి పని. అయితే కొందరు శివరామ దీక్షిత సిద్ధాంతంలో ఉంటూ శివరామ దీక్షితుల యొక్క పద్ధతిని సంపూర్ణముగా గ్రహింపనేరక కాస్త, ఎందుకంటే తను సంపూర్ణముగా వైద్య విద్యను అభ్యసించి శరీర ధర్మశాస్త్రాన్ని ఉపాసన పట్టినటువంటి ఆ డాక్టర్ గారికి ఏదో ఎవరి దగ్గరనో ఒక ఎంబీబీఎస్ డిగ్రీస్ని సంపాదించుకున్నటువంటి వారికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కారణం ఏంటి అంటే దీనికి కావలసినది సమర్థుడైనటువంటి గురువు కావాలి. గురువు ఎన్నిక సక్రమంగా జరగకపోతే ఎంతో మూల్యం చెల్లించవలసి వస్తుంది అలాంటి గురుదరి చేరినటువంటి శిష్యులు. ఈరోజు నేను 2 ఉదాహరణలు ప్రత్యక్షంగా చూశాను. అంటే వారు చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. మనం గురువు దగ్గరకు వెళ్ళేది చాలా వరకు 100కి నాకు తెలిసి 90% మన ఆర్థికమైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి భావనతో గురువు దగ్గరకు వెళితే మనకు కలిసి వస్తుంది అనే భావనతో వెళ్ళేవాళ్ళు కొందరు, నిజమైనటువంటి భ్రాంతి రహితమైన ఆసక్తితో వెళ్ళేవారు కొందరు. అలా భ్రాంతిరహితమైనటువంటి ఆసక్తితో వెళ్ళే వారికి ముందు భక్తి అనేది ప్రధానమైనటువంటిది. భక్తి లేనట్లయితే మనకు అహం అనేది తగ్గదు. అహము ఉన్నంతకాలము అరహితమైనటువంటి ఈ బోధ అందటం చాలా దుస్తరం. కారణం ఏంటంటే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది
వేదములు, శాస్త్రములు, భగవద్గీతలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణములు, భారత భాగవతాది గ్రంథాలు ఇవన్నీ కూడా నన్ను నిలిపాయి. కారణం అవి నాచే కలిగినటువంటివి, నేనే వాటిని తయారు చేసింది. ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏదైతే ఉన్నదో శాస్త్రం అనే సంఖ్యలతో నన్ను బంధించి ఉన్నది. అయితే ఆ సంఖ్యల నుంచి విడిపడాలి అంటే ముందు నేనెవరో నాకు తెలియాలి, ఆ శాస్త్రములు ఏమి బోధించాయి అనేటువంటి విషయము నాకు తెలియాలి. భగవద్గీతలో ఉన్న 700 చిల్లర శ్లోకాలు కంటతా రావచ్చు. పెద్దలైనటువంటి మహనీయులు ఎందరో వ్యాఖ్యానాలు గీతలకు రాశారు, అలానే బ్రహ్మసూత్రాలకి రాశారు, శంకర భాష్యములకు రాశారు. కానీ వాటిని మనం చాలా తక్కువగా వాటిని అవగాహన చేసుకున్నాం. అర్జునుడికైతే కృష్ణుడు బోధించింది అర్థమైంది, కానీ మనం అర్జునుడు కావాలి. అలాంటప్పుడు ఆ జ్ఞానయోగము అనేటువంటిది సిద్ధిస్తుంది. చివరకు మోక్ష సన్యాస యోగానికి మనం పోగలుగుతాం. అలా పోయినటువంటి వారికి మరలా శంక వస్తుంది. ఏమని? ఈ జ్ఞానం అనేది ఎప్పటి వరకు ఉంటుంది? జ్ఞానం ఇది వ్యవస్థల్లో తిరుగుతూ ఉండబడేటువంటిదే జ్ఞానం. మరుపుగా ఉంటుంది, ఎరుకుగా ఉంటుంది. సుషుప్తిలో దీని యొక్క చిరునామాయే దొరకదు. అలాంటి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటిది బ్రహ్మం ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్న మనలో ఉత్పన్నమైన నాడు మనకు నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ బలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనబడేటువంటి ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నావో ఇవి ప్రాథమికమైనటువంటి సూత్రాలు మాత్రమే. ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విషయంలో కనబడేటువంటి దృశ్యమానమైనటువంటి జగత్తంతా అసత్యము, ఈ జగత్తుకు కారణమైనటువంటి బ్రహ్మం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మాత్రం సత్యము అంటుంది అద్వైతం. నేను వేరేగా ఉన్నాను, నాకు పరాగా ఉండబడేటువంటి దైవం ఒకటి ఉన్నది అనబడేటువంటిదే ద్వైతం, జీవుడు దేవుడు. అయితే మొత్తానికి సృజనుడై ఉండాలి, శుద్ధ సాత్వికుడై ఉండాలి మానవుడు ఈ బోధకు అధికారి కావాలి అంటే. అయితే సిద్ధాంతకర్త చెప్పినటువంటి అధికారి అక్కడకు వెళ్ళాలి అంటే కృష్ణప్రభువుల వారు గురు శిష్య అన్యోన్య దర్శనంలో మొట్టమొదటి కందార్థంలోనే చెప్తారు ఆ మహనీయుడు. సాధన సంపత్తి కలిగినటువంటి నరుడు ఘోర సంసారంలో బాధపడలేక తన యొక్క పుణ్యం ఉదయించినప్పుడు, పుణ్యం కలిగినప్పుడు కాదు, పుణ్యం ఉదయించినప్పుడు. చాలా తేడా ఉంది రెంటికి. పుణ్యం ఉదయించటం అంటే ఏంటి? అంతకుముందు ఉన్న మనలో ఉన్న అజ్ఞానం అనే తిమిరం ఏదైతే ఉన్నదో అది సంపూర్ణముగా మరుగై మనకు సమస్తం మన దృష్టికి గోచరం అయ్యేటప్పుడు ఏమని గోచరమైంది ఆ శిష్యుడికి? ఇది ఘోర సంసారము అని గోచరమైంది. అప్పటి వరకు ఇది మహా తీపి సంసారం, ఎంతో తీయటైనటువంటి సంసారం ఇది. మనం చక్కగా మనకై మనం బంధం తగిలించుకొని ఈ బంధాలు నన్ను ఎప్పుడు వదిలిపోతాయో అనేటువంటి అజ్ఞానంలో ఉండేటువంటి బంధం మనది. బంధం ఎవ్వరూ మనకి వేయలేదు, నిన్నెవరూ కష్టపెట్టాలి అనేటువంటి భావన ఎవరికీ లేదు. కష్టాలకు కారణం నువ్వే, కష్టాలు కొని తెచ్చుకుంటున్నది నువ్వే, కష్టాలకు వేరే వారు కారణమని నెపము చేస్తూ ఉన్నది నువ్వే. ఇలాంటి భ్రాంతితో మమేకమైనటువంటి నేను ముందు నేనెవరో నేను తెలియనప్పుడు నాకు ఈ విషయం సంపూర్ణంగా ఎప్పటికీ అర్థం కాదు. దీనికి కావలసింది కంటత వల్లివేయటం ఎప్పటికీ కూడా పరిపూర్ణ బోధలో కుదరదు. కంటత నేర్చుకున్నంత మాత్రాన వచ్చే ఉపయోగము లేదు, నెరవేరేటువంటిది అంతకన్నా లేదు. ముందు కావాల్సింది నీ గురువు నీకు ఏదైతే సౌజ్ఞ చేశారో, నీ గురువు నీకు ఏదైతే తెలియజేశారో దానిని సంపూర్ణముగా నీకై నీవు దర్శించగలిగేటువంటి నేర్పరితనం నీకు కావాలి. అలా తెలియజేసేటువంటి సమర్థుడైనటువంటి గురు దరికి నీవు చేరాలి. అసమర్థుడైనటువంటి గురుని దగ్గరకు చేరితే షండుని దగ్గరకు
అన్ని సుగుణాలు కలిగినటువంటి స్త్రీ వెళ్ళినట్టుగానే ఉంటుంది. ఏదో చెప్పినట్లుగా ఆయనగా చూసేదానికి కూడా పురుషుల్లాగానే ఉంటాడు, కానీ పురుషునిలో ఉండవలసిన లక్షణం ఉండదు. అలానే యథార్థమైనటువంటి అచల గురువులు ఇక్కడ కూర్చుండేటువంటి అందరూ కూడా వారి విధానం ఎలా ఉంటుంది? త్రికరణములతో కూడి ఉంటుంది. కర్తృత్వరహిత కర్మాచరణలో వారి యొక్క ఆచరణ ఉంటుంది. అలాంటి వారు మనల్ని ఈ భవసాగరాన్ని నుంచి, భవసాగరం అనే భ్రమ నుంచి, భవసాగరం ఏం లేదు, మిగిలినటువంటి సిద్ధాంతాలన్నీ చెప్పాయి. ఇది చాలా కఠినమైనటువంటిది, దీనికి ఏదో కావాలి అనేటువంటి భావన. ఆ దేవుడు నా మీద కరుణిస్తాడా? ఎవరికో అది అంతటి వారికే, ప్రహ్లాదులు అంతటి వారికి ఏదేదో కథలు రాసి పెట్టారు. కాదు, దైవము అంతా ఉన్నది దైవమే. నీ ముందు ఇందాక పూజా విధానాల్లో కూడా మిమ్మల్ని లేపి అందరినీ తిప్పారు. పూర్వమే వనేరారంభం ఆజ్ఞేయం అని తిప్పారు. 12 దిక్కుల వైపు తిప్పారు. అయితే నువ్వు ఎక్కడ ఉండి తిరిగావో, నీవు లేనటువంటి విధానాన్ని నీవు దర్శించినప్పుడు అన్ని దిక్కుల్లో ఉన్నది ఎవరు? ఉన్నదే ఉన్నది అన్ని దిక్కుల్లో. అన్ని దిక్కులకు ఆధారమైనటువంటి వాడవెవరు? అప్పటి వరకు నువ్వే. నీవు ఎప్పుడైతే దిక్కులేనటువంటి వాడవని నీకు ఆ చిక్కుముడి వీడిపోతుందో ఇక దిక్కే లేదు, ఏ దిక్కు లేదు. నేనే సకల దిక్కులకు మూలమై ఉన్నాను, నేనే సకల దిక్కులకు కారణమై ఉన్నాను. దిక్కులేని దొరతనముతో ఉన్నది నేనే. ఈ అవాంతర దొరతనం తొలగాలి ముందు. ఇది తొలగాలి అంటే దీనికి కావలసినది ఆసక్తి. ఇక మినా వేరే లేదు. దీనికి ఏదో పెద్దగా చదువుకోవలసిన అవసరం అంతకన్నా లేదు. దీనికి కావలసింది గురువాక్యం మీద గురు కరుణ, గురు కటాక్షము ఉన్నట్లయితే చాలా సులభంగా ఈ బోధ నీకు అవగతమవుతుంది. లేకపోతే నువ్వు కందార్థాలు చదువుకో, లేకపోతే ఇంకొకటి చదువుకో, ఏమి చదువుకున్నా వాటిలో బోధ లేదు, గురువాక్యంలోనే బోధ ఉన్నది. అయితే వాటిలో ఎందుకు చేశారు కృష్ణ ప్రభువులు? నీ బోధ దృఢీకరణ కోసం, నీ గురువు గారు నీకు చెప్పినటువంటి విధానాన్ని స్థిరీకరించుకోవాలంటే, నీవు తులనాత్మక విశ్లేషణ చేసుకోవాలంటే ఏదో ఒక త్రాచు ఉండాలి. బంగారం సరైందా కాదా అని తెలియాలంటే మనం ఆ అర్పేసుకొని చూడాలి. అలా చూసేందుకు కావలసినటువంటివే మనకు పెద్దలు అందించినటువంటి అచల సాహిత్యాలు. ఈ పెద్దలు చెప్పేటువంటివన్నీ కూడా నీవు ఎక్కడి వరకు ప్రయాణించావు అని తెలియజేసేటువంటివే గ్రంథములన్నీ కూడా. శాస్త్ర జ్ఞానాన్ని నీ సంకలో పెట్టుకో, అనుభవ జ్ఞానాన్ని నీవు అందుకో. అనుభవ జ్ఞానం ఎలా వస్తుంది? నీకు వస్తుంది. ఈ నిరంతరం చాలామంది అంటుంటారు, మా గురువుగారు, ఈరోజు కూడా విన్నాను నేను, మా గురువుగారు మాకు ఆయన చెప్పేది అప్పుడు అర్థమవుతుంది, తర్వాత అర్థం కావడం లేదు అనేటువంటి భావన. అయితే ఆ గురువుగారు నిజమైనటువంటి అచల పరిపూర్ణ గురువు అయినట్లయితే అర్థమయ్యేటట్లు చెప్పేటువంటి సమర్థుడై ఉంటాడు. ఒకవేళ కానట్లయితే ఆయనకే అర్థం కానప్పుడు, ఆయనే బంధంలో ఉండేటప్పుడు మనల్ని బంధం నుంచి ఎలా విడుదల చేస్తాడు? నేను 2 చేతులు కట్టేసుకుని ఉన్నాను. నేను వేరే వాళ్ళ కట్లు ఇప్పాలంటే నా వల్ల ఆడవుతుంది, అది నాకు సాధ్యం కాదది. అందుకే సిద్ధాంతకర్త ఓడ నడిపేవాడు సరైన వాడై ఉండాలి. లేకపోతే నీవెప్పటికీ కూడా ఆ సాగరాన్ని దాటడం నీ వల్ల కాదు. ఇది మాటలతో కుదిరేటువంటిది కాదు. ఇది మాట లేనటువంటి దానిని తెలుసుకోవాలంటే మాట కవ్వల ఏదైతే ఉన్నదో దానిని నీవు ప్రత్యక్షంగా దర్శించగలగాలి. అది నీకు అపరోక్షం కావాలి. అపరోక్షమైన పిమ్మట సముద్రమైనా సరే ఆ ఎద్దుగిట్టల కింద ఉండబడేటువంటి నీటిలాగే ఉంటుంది నీ యొక్క ప్రయాణం. ఎక్కడా నీకు బాధ ఉండదు. ప్రతి కందార్థము కూడా నీకు ప్రత్యక్షంగానే కానవస్తూ ఉంటుంది. నీకు అది కుదరనట్లయితే ప్రతి కందార్థంలోనూ కీరు నీకు తెలియపడదు. ప్రతి కందార్థము కూడా ఒక ఫజిల్, ఒక ప్రవల్లికలాగానే ఉంటుంది. శివరామ దీక్షితులో ఏ ప్రకరణమైనా కూడా అలానే ఉంటుంది. నీకు ఎప్పుడైతే అది సంపూర్ణంగా అవగాహన అయి నీవు అదై ఉంటావో తేట తెల్లంగా ఉంటుంది. అది లేకపోతే గుడ్డివాడు నడిచిపోయినట్లే.
కళ్ళునున్నవాడు అమావాస్య రాత్రిలో వాడి యొక్క నడత తెలియని ఊరికి పోయినట్లే వాడి ప్రయాణం అంతా ఉంటుంది. ఏదేదో చదువుకోవాలి, ఏదో వేమన సాహిత్యం చదవాలి, లేకపోతే ఇంకొక మహనీయుని సాహిత్యం చదవాలి. ఎన్ని చదివినా నీకు కావలసింది నీకు కుదరనప్పుడు టీవీల్లో చూసి వంటింట్లో వంట చేసినట్టు ఉంటుంది. అది సక్రమంగా కుదరదు. అదే అనుభవంతో వచ్చేటువంటిది అది ఎప్పుడూ కూడా కొట్టొచ్చినట్లు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేటువంటిది ఏంటంటే, నేను చెప్పే ఇప్పుడు చెప్పినటువంటి బోధలో ఎక్కడా ఎవరిది కూడా నేను తీసుకోలేదు గురువాక్యం తప్ప. నేను పొందినటువంటిది నేను అనుసరిస్తూ ఏదైతే ఉన్నానో ఆ ఉన్న స్థితి ఉన్న ఉనికిలోనే మాట్లాడతాను నేను. కారణం ఏంటంటే, నా దగ్గర ఉన్న సొమ్ము యథార్థమైనప్పుడు నేను ఎక్కడ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎవరు భయపడతారు? నా దగ్గర ఉన్నది దొంగ సొమ్ము అయితే, దొంగ బంగారం అయితే నేను భయపడుతూ వెళ్ళవలసినటువంటి అవసరం నాకు ఉంటుంది. లేకపోతే డాంబికంగా చెప్పేటువంటి, అహంకారంతో చెప్పేటువంటి మాటగా ఉంటుంది. మన పద్ధతి శివరామ దీక్షితుల యొక్క పద్ధతి. దీనికి అర్హులైనటువంటి వారెవరు? సూచన చేయగానే కనుక్కునే వారికే చెప్పమన్నారు ఆయన. సూచన చేయగానే కనుక్కోవడం అంటే వాడు ఎక్కడ ఉండాలి? వాడు చెప్పేటువంటి వారు ఎక్కడ ఉండాలి? ఈయన చెప్పగానే చెప్పేటువంటిది ఈ బోధ. వారు కనకనే కనేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ ఏ నిర్ణయాలు చెల్లవు. నిర్ణయాలు చేస్తే ఇది ఎలాంటిది అని ఉపమానాలు చెల్లవు. అంతటి మహత్తరమైనటువంటి బోధ. ఇలాంటి బోధ ఏనాడు ఎవ్వరూ కూడా దీన్ని తాత్సారం చేయకండి. ఇలాంటి జన్మ మరలా రాదు. ఈ జన్మని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మన నిర్మలానంద నారాయణ రెడ్డి గారు ఆకుల లింగమూర్తార్యుల వారికి తరుమల ధనములు అర్పించినప్పటి నుంచి కూడా సంసార యానం సక్రమంగా చేస్తూ వస్తున్నారు. దీనికోసం దేన్ని మనం త్యాగం చేయవలసిన అవసరం అసలే లేదు. మన పనులు మనం సక్రమంగా చక్కబెట్టుకోవాలి. అవి కూడా ఇతరుల మీద ఆధారపడి ప్రోటోజోన్స్ లాగా, అమీబాల్లాగా, పరార జీవుల్లాగా, ఏలిక పాముల్లాగా మన యొక్క జీవన విధానం ఏనాడు ఉండకూడదు. కష్టపడాలి. కష్టపడి మన పని మనం చేయాలి. చాలామంది అనుకుంటుంటారు మనం ఉపదేశమో లేకపోతే ధారణో తీసుకుంటే మనం కూడా పూజలకు వెళ్ళాలా. అంతా భ్రమ. నువ్వు చేయవలసింది ఏంది? నీ గురువు దగ్గర నీవు గురువు బోధలు వినటం. అందులో ఇప్పుడు చాలా సులభం. మా బాల్యంలో గురువు దగ్గరికి వెళ్ళి బోధ వినాల్సిందే. ఇప్పుడు బాధే లేదు. ఏ టైంలో మనకు ఖాళీ అనిపిస్తే ఆ టైంలో ఆయనకు ఫోన్ చేసి ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వీలున్నంత వరకు వారికి తెలిసింది వారు చెప్తారు, మనల్ని కడతెరుచుతారు. ఈరోజు స్టేజ్ మీద ఉండబడేటువంటి వారందరూ, ముఖ్యంగా నా పక్కన కూర్చుండబడేటువంటి అచల పరిపూర్ణులు సమరస సద్గుణానంద, నిరంతరం కూడా ఇతర రాష్ట్రాలు, ఈ మధ్యనే మహారాష్ట్ర షోలాపూర్ వెళ్ళొచ్చారు వాళ్ళు. నాకు ఉండబడేటువంటి ఆరోగ్య రీత్యా వెళ్ళలేకపోయాను. ఎప్పుడు గురుసేవలో ఉండబడేటువంటి వారే. ఇంకా పక్కన ఉన్న నిత్యానంద కృష్ణమూర్తి స్వాముల వారు, వాళ్ళ నాన్నగారు తెలుసు నాకు, మిట్టపల్లి సత్యనారాయణ స్వాముల వారు చెప్పారు ఇందాకనే మా సోదరులైనటువంటి నిర్మలానంద నారాయణ రెడ్డి గారు. అలాంటి గురువుకి కుమారుడుగా శిష్యుడుగా జన్మించడం అనేది అరుదు. ఎందుకంటే దీనికి కావాల్సింది జన్మరీత్యా జీన్స్ కూడా ప్రభావం దీని మీద ఉంటుంది. మన జీన్స్లో కూడా మనలో ఆ సౌశీల్యము, సృజనత్వము అనేది ఉండాలి. అలా ఉండాలంటే చిన్నతనంలో మన తల్లిదండ్రులు మనల్ని పెంచినటువంటి పెంపకము అలానే ఉండాలి. అంతటి గొప్పదైనటువంటి ఈ బోధను ఇలా విస్తృతంగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇంత సువిశాలమైనటువంటి నిర్మాణం జరిపి ఈరోజు మంచి వేదిక ఎలా ఉందంటే, ఈ మంచి ఏదైనా సరే మామూలుగా భరతనాట్యాలు లేకపోతే డ్రామాలు, ఇప్పుడు డ్రామాలు ఎవరో వేయట్లేదు, కానీ ఏదైనా మంచి ఫంక్షన్స్కి కూడా సరిపోయేటట్లుగా తీర్చిదిద్దాడు నిర్మలానంద నారాయణ రెడ్డి గారు. దీనికి సహకరించినటువంటి వారి శిష్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై సద్గురు ప్రభు మహారాజుకి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు,
అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.